ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ముందు ఇవేవి మాట్లాడకండి. అబే ఎలా ఉన్నావురా? బాగున్నా మావయ్య. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే రా, లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది. అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 daysలో కన్ఫర్మ్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి చెప్పండి? లక్ష్మి. హాయ్ కృష్ణ. హాయ్. ఏంటి రోజు పిల్లలకి క్లాసులు లేవా? లేవు, ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓ అవునా, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. అలా ఏం లేదులే. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది, వచ్చేసాను. అయినా వీరన్న మామ ఎందుకు ఇలా మారాడు? ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు. కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది. ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది. నాన్నొక్కరే కాదు, అలా ఇక్కడ చాలా మంది మారారు. కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు. జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. అలా అని ఊరు వదిలి వెళ్ళలేను. నాకు ఈ పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం. అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. అమేజింగ్ మైండ్ సెట్. హాయ్. హలో. ఏంట్రా, ఏంటి సంగతులు? రే అనిల్, మరీ టూ మచ్ రా బాబు. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు. చెప్పాను కదరా, మనోళ్ళు బేవర్సగాళ్ళని. కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు. టూ మచ్ కదరా. అది వాళ్ళ తప్పు కాదురా, మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి. కరెక్టే, కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా. దానివల్ల మనకే నష్టమని. అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం. మరి ఇలాగే ఉంటే ఎలారా? రేయ్, దీనికే ఇలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, అప్పుడు అస్సల పండగ మొదలైద్ది. ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా? మరి మన దేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా. క్రిస్మస్కి శాంటా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రా అవి. చూస్తావుగా, నీకే అర్థమవుతుందిలే. హలో హలో, రేయ్ లైన్లో ఉన్నావా? హలో. ఏమైందిరా? కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఎవరు? మన కృష్ణరా, వీరన్న మామ కూతురు. ఓ తనా? తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా. నాకు తను బాగా నచ్చేసిందిరా. ఏంట్రా, కొంపదీస్ లవ్వా? అలా ఏం కాదురా, బట్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఐ లైక్ హర్. ఓ ఇప్పుడు లైక్ అంటావు, తర్వాత లవ్ అంటావు. అచ్చీ నోర్మై, ఫోన్ పెట్టు. రేయ్ చల్లో, బయట ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. సర్లే, వెళ్ళి పడుకో. సరే, నువ్వు కూడా వెళ్ళి పడుకో.
నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి వేరన్నా ఆ, అంత కంగారుగా వెళ్తున్నావు? ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా, సీట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుందామని వెళ్తున్నా. పొలానికి గట్టి అట్టాడితో మాలాంటి వాళ్ళకు ఓటు అట్టాడిదే కదయ్యా. అసలు 7 ఓట్లు ఉన్నాయ్యా. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. అన్నా నేనేం పెట్టలేను గానీ సీటు మాత్రం నాకే కావాలా. 25 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా. అన్నా ఇవేం కాదు గానే నేను 30 లక్షలు ఖర్చు పెడతానన్నా. ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా. సీటు మాత్రం నాకే కావాలి. అవును గానీ నీకు అంత డబ్బు ఎక్కడిది? డబ్బున్న ఎన్ఆర్ఐ అల్లుడు నా వెనుకున్నాడన్నా. సీటు మాత్రం నాకే కావాలన్నా. ఊరుకో. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా ఆ, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్ కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు! జిందాబాద్ జిందాబాద్! రవీంద్ర నాయుడు జిందాబాద్! జిందాబాద్ జిందాబాద్! అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పడగడానికి వెళ్తున్నా. 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా. ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాత 6, కొత్తది 1. నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చేయలేవు బాబు. చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్. అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదివి. ఏం కాదులే. ఇంత పెద్దవాడివైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను బాబాయ్? ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు. ఆ వీరన్న అయితే కౌలు పనికైనా రారా, చేతిలో ఖర్చులకు 4 డబ్బులుంటాయి కదా అంటే, నేను పని ఎప్పుడో మానేశాను, అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు. ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు? ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అభి, ఇక్కడున్నావా? ఏంటి 2 రోజుల నుంచి కనిపించలేదు? వదిన వాళ్ళతో టౌన్కి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూశాను. సినిమా ఎంత బాగుందో తెలుసా? హీరో అయితే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్టింగ్ చేశాడో, విలన్లని ఎలా కొట్టాడో నాకైతే చాలా బాగా నచ్చింది. పాటలు, డాన్సులు చంపేశాడంతే అసలు. కానీ చేయని తప్పుకి హీరోయిన్ ని బాధ పెట్టడం, లాస్ట్ లో రియలైజ్ అవ్వటం. 4 టైమ్స్ ఏడ్చాను తెలుసా? సినిమా చూసినప్పుడు ఏడవటమే కానీ లైఫ్ లో ఎప్పుడూ కన్నీళ్లు రాలేదు. నా ఫ్యామిలీకి నేనంటే అంత ఇష్టం. నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేవటం, నాన్నకి కాఫీ ఇవ్వటం, అన్నయ్యలకి బాయ్ చెప్పటం, వదినలతో కబుర్లు చెప్పటం, రెడీ అయి స్కూల్కి వెళ్ళటం, ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మతో మాట్లాడటం, అందరం కలిసి భోజనం చేయటం. దిస్ ఇస్ మై సింపుల్ లైఫ్. ఐ లైక్ యూ. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు బాబు. ఏం చేస్తాం? అప్పటికే మా వల్ల అయింది, మేము చేస్తున్నాం. అది కాదు సార్ నేను అనేది. అమ్మ ఎలా ఉంది? ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా. ఏమ్మా వీరన్న కూతురు కదా? అవునండి. ఫ్రెండ్సా? ఊరంతా చూపించు బాబుకి. సార్ అది వెళ్ళు కాదు బాబు, సార్. వెళ్ళు తీసుకెళ్ళమ్మా. సార్, అది కాదు సార్ నేను అనేది. ఏంటి బాబు అంతలా ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో కూడా
ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. వాటిని బాగు చేయాల్సిన మన నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదు. అది తప్పు అని ప్రశ్నించాల్సిన మన ప్రజలు కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇలా అయితే ఎలా బాబాయ్? ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు. ప్రశ్నించడం మాట దేవుడు ఎరుగు. ఇక్కడ చాలామంది బతకడమే మానేశారు. ప్రాణం ఉంది కాబట్టి అలా జీవించేస్తున్నారంతే. ఇందు మూలంగా 50 మంది ఓటర్ మహాశైలికి చెప్పేది ఏంటంటే, నాగలి గుర్తుకే మన ఓటు, నవచేతన పార్టీకే మన ఓటు కాదు కాదు, పువ్వు గుర్తుకే మన ఓటు, కవిత నిర్మాణ పార్టీకే మన ఓటు, రవీంద్రన్ అనే బంపర్ మెజార్టీతో గెలిపించాలి కాదు కాదు, జయసింహన్ అనే అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. కావున నాగలి గుర్తుపైనే మీ ఓటు గుద్ది 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 మన అన్నని మరొక్కసారి గెలిపిస్తారని కోరుకుంటున్నా. రేయ్, 2 రోజుల్లో ఎలక్షన్స్ కదా, ఓటు వేయడానికి రావట్లేదా? రే, నాకు ఈ ఎలక్షన్స్ అంటే అస్సలు పడదు. అందుకే నేను ఇప్పటివరకు ఓటే లేదు తెలుసా? రేయ్, ఓటు వేయకపోవడం ఏంట్రా? అది కరెక్ట్ కాదురా. అరే నువ్వు ఈ క్లాసులు పీకడం ఆపరా బాబు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. నేనుంటా, బాయ్. ఈసారి గెలుపు మందే. ఎరా ఏంటి, ఎలా ఉంది అక్కడ ఎలక్షన్ మూమెంట్? అన్ని బాగానే జరుగుతున్నాయి అన్న. ఓ పని చేద్దాం, ఈ రోజు రాత్రికి మన ఊరోళ్ళందరికీ మంచి పార్టీ అరేంజ్ చేద్దాం. సరే అన్నా. భారీగా పార్టీ ఇచ్చాడన్నా. సరేలేరా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా ఇట్టా పట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇది అలాంటిదే. పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇచ్చాడన్నదే ముఖ్యం. ఈరోజు ప్రచారానికి లాస్ట్ రోజు. ఈరోజు ఇచ్చేద్దాం, జనాలు మనల్నే గుర్తుపెట్టుకుంటారు. లేవయ్యా, ఏంటత్తా ఇది? ఏం చెయ్యాలయ్యా, ఈ తాగుబోతోడితోటి ఏళ్ల తరబడి ఎగుతున్నాను, నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం కాదయ్యా, ఆపగలిగితే ఇచ్చేవాళ్ళ నాకు. లేవయ్యా, లే పద. అదే సిటీ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు. మనం ఏమన్నా అన్నా ఉంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు. ఆడి తృప్తి కోసం ఏదో చేయండి. మీరే ఎంక్వైరీ చేయండి. నువ్వు ఇటెళ్ళు, మీరిద్దరు అటెళ్ళండి, ఒకళ్ళు నాతో రండి. ఏమా పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు? డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీరు? పార్టీ నాయకులు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంట కదా, తీసుకున్నారా? మరి డబ్బులు పంచారని కంప్లైంట్ వచ్చింది. మీరేమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి కంప్లైంట్ వచ్చింది ఏంటి సార్, మా ఇంటికి వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అభి ఇచ్చాడు. ఏయ్, నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది?
ఓటుకు డబ్బులు తీసుకోవటం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారాను తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు. ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను. ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషంరా నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న, అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్న. అదేంటండి ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు? నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడి చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, ఐఐటి అని ముంబైలో. అదృష్టవంతుడు లే సుబ్బయ్య, ఇంక నీకు ఈ బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. చెప్పమే, పిల్లలకు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం, చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నాన్న, నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అన్నయ్య ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పదండి, పదమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పంట బాగా పండింది, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి. ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు అది దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆడి పెళ్లి కూడా కుదిరింది. మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి. ఆ తర్వాత మన బతుకంతా సంతోషమే. నీ పేరు మల్లాది వీరన్న కాదు, మాటల వీరన్న అని పెట్టాల్సింది. ఇంకేమన్నా పెట్టొద్దు. సర్లే పద. పద. మబ్బట్నట్టుందయ్యా. మబ్బులేదేం లేదులేరా. మనసు పడి చచ్చిపోయాడ్రా, మనసు పడి చచ్చిపోయాడ్రా వీరన్నా, చచ్చిపోయాడ్రా. ఆ రాత్రి ముసిరిన మబ్బు ఆకాశాన్నే కాదు, మా జీవితాల్ని కూడా కమ్మేసింది. మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ రాత్రితో మా జీవితాల్నే తలకిందులు చేసేశాడు. ఏరన్నా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళ ఇది ఇచ్చి మాట్లాడేది? ఏరన్నా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావో నాకు అనవసరం. డబ్బులు ఏర్పాటు
ఏ వీరన్నా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళాగాలి? మా నాన్న ఇంటికాడ చంపేస్తున్నాడు. ఎలా అయినా డబ్బులు తీసుకురమ్మన్నాడు. సాయంత్రం వస్తాను, డబ్బులు సరిపెట్టు. ఏ వీరన్న, ఎంతకాలం మీద డబ్బులు తీసుకొని? నీకు ఇది పద్ధతేనా? రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఇదేనా మర్యాద? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏదో విధంగా డబ్బులు సర్దు. నిన్నిలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా. నేను సులోచనంత ధైర్యవంతురాల్ని కాదయ్యా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోతావయ్యా? ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి. నువ్వేం బాధపడకు నాన్న, నీకు నేనున్నానుగా. ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, ఒక రైతుగా నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు. కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది. అంతేగాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న, ఏమైపోలేదు. అవును నాన్న, నేను ఇంటర్ వరకు చదివాను. ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే. నాన్న, నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదు నాన్న. నాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వద్దు నాన్న. ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను. ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. అదేంటి నాన్న అలా అంటావు? మాకు ఏ డబ్బు వద్దు, మాకు నువ్వున్నావు. మాకు నువ్వున్నావు, అదే చాలు నాన్న, అదే చాలు. అవునయ్యా, అవును మావయ్య. నమస్తే వీరన్న. చాలా అన్యాయం జరిగింది వీరన్న. అకాల వర్షాలకి పంట పాడైపోయింది. ఇదిగో ఈ డబ్బులుంచు. అయ్యా, మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా. తిరిగిచ్చే పనేం లేదు వీరన్న. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్లో 6 ఓట్లు మాకే అయ్యండి. రే ఇవ్వరా, ఇవ్వు. తీసుకో వీరన్న. ఇస్తే ఇచ్చేళ్లే వీరన్న. కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఎవరా? వద్దులేయ్యా, ఉంచు వీరన్న, పర్లేదు. మనం చూసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూద్దాంలే. పర్లేదు, ఉంచు. ఉంటాను మరి. నమస్తే. ఉంటావన్నా. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికి అందించిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది. నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాణ్ణే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నని తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే
నేను ఏమైపోయేవాడిను? నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం. ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. చేసిన పని గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. అన్నా డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా, అందుకోసం ఎన్నికలు ఆపేశారనా, టీవీలో చూపిస్తున్నారనా. అరే అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి. దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైనున్న మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు కానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిని ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం సైలెంట్గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికీ ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని పెట్టమని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు, పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు, మూసుకుని నీ పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి. లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు.
ఊరంతా కప్పు కప్పు చేసి పడేశాడు. రండి వెళ్దాం రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ను మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో, ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. పోనేరా. పోనే. పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ నీకెందుకురా? పోరా, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో. నీ బతికేదో నువ్వు చూసుకో, నీ బాగేంటో నువ్వు చూసుకో. పోరా, వెళ్ళిపోరా. నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్న అభి, ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు. అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి మా పంట పొలాలను, మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం, కాదు స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్నా. సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఒక చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కాని తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు. రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాం అనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను. అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో. లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు, కానీ మనుషుల్ని మార్చాలనుకోకు.
అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి నామినేషన్ చేసుకుంటున్నారు. రేయ్ సారీరా, ఏదో ఆలోచనలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్ళమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. నాళ్ళలో ఊరేళ్ళేటోడు నీకు ఎందుకురా ఇవన్నీ? లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా? నువ్వే కదా పెద్దనాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని. అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్లో నిలబడతావా? పెదనాన్న, నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి గ్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా? 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు. 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్లో నిలబడి పాలు పోస్తారు. అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వేరన్నని? వీడైతే చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే, డబ్బులు తేవే అని పాడుకుంటాడు. నువ్వేట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెదనాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓట్ మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా. నా కొడుకు ఎవరు కమ్ముడు పోయాడో నాకే తెలీదు. నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు. పిచ్చోడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవులే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే కానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా. అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రేయ్, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, నువ్వు కూడా టైం చూసుకొని వచ్చేయి. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రేయ్, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు. అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు. ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను.
ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో ఏ నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే తిక్క తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవలేకపోతాం. అన్నా చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మనమే గెలవాలి. బాబు, నిన్ను అనరాని మాటలు అన్నాం. మా తప్పుని క్షమించు బాబు. అవును బాబు, మా తప్పుని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిట దేవుడు. ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం. మమ్మల్ని క్షమించు. అరే నువ్వు సూపర్ రా అభి. నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం. సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దెబ్బక అనమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చాయి ఆడుకుందాం. బాయ్. బాయ్ రా. రే అబే, అబే, రే అబే. రే హాయ్ రా, మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. రారా కూర్చో ముందు. అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేయడానికో కాదురా. నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చా. నువ్వు మూసుకుని నాతో రా. అనిల్, బాగున్నావా? అత్త బావునా అత్త? నువ్వైనా చెప్పత్తా. నాలాంటోళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా వాడు అలానే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు. రే అనిల్, డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు. అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబల్ ధమాకా అనుకుంటున్నారు. అదేరా వాళ్ళ అమాయకత్వం. ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం పాడా, దొంగనా కొడుకులు రా వీళ్ళంతా. అమాయకత్వమేరా. లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒకడిని మనమే ఎన్నుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్. పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అది అమాయకత్వమే కదరా. కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు, మన సేవకులని. అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అరే ఈ సిస్టమ్ ని నువ్వు అంత ఈజీగా మార్చలేవురా. అయినా మనకెందుకురా ఇవన్నీ? హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే అది కాదురా. వెళ్ళు. వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి? చెత్త నా కొడకల్లారా. ఛీ! ఓటేస ప్రజల పండగొచ్చి చూడరు, వాటాల నాయకుల పండగొచ్చెరు. రాజ్యాంగం ఇచ్చే జెండాలు మార్చే లీడర్ల జోడి వాడి వేడి చూడరు. ఓటక్కనేది ఎంత పవరో తెలుసురు, లీడర్ల మాయ మాటలన్నీ తెలుసురు. మంచోడు ఎవరో ముంచేది ఎవరో తెలుసుండి మోసపోయే పండగొచ్చెరు. ఎన్నికలు 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 ఎన్నికలు. అన్నా దీపం గుర్తుకే మన ఓటన్నా. బాబు, నీ వల్ల మాకు 2 సార్లు డబ్బులు వచ్చినాయి. అంతవరకు ఓకే.
ఓటు మాత్రం అడక్కు. అబ్బాయి మీరు కూడా భవిత నిర్మాణ పార్టీకే భవిత నిర్మాణ పార్టీకే. చూసావా, నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు. కనీసం మీ అమ్మైనా నీకు ఓటేస్తుందో లేదో చూసుకో. హలో, దీపం గుర్తుకే మన ఓటు. భవిత నిర్మాణ పార్టీకే. సరికొత్త ఆశలు గాలోన మేడలు మతిపోయేటట్టుగా మన కళ్ళ ముందరే కట్టే కనికట్టు చూడరు. అధికార పక్షము కళ్ళబుల్లి మాటలు, ప్రతిపక్ష నీతులు, గురువింద సుత్తులు, చస్తే మారేది లేదు. ఊరిని మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా, ఈ పిల్లల లైన్లో పెట్టడానికి వచ్చాడా? పోనవరా శ్లోకం. హలో హలో హలో, మీరు నా మాట వినరు. ఆ విషయం నాకు ఎలాగో తెలుసు. అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను, వినండి. మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చెంతో మీకు తెలుసా? మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? అక్షరాల 400 కోట్లు. అబ్బా, ఓ అమ్మా, 400 కోట్ల. నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు 800 కోట్లు. 800 కోట్ల? మరి దేశం మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి. సరే, దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చెంతో మీకు తెలుసా? ఎంత? మన ఊర్లో ఓటర్లు మొత్తం 1500 మంది. ఒక పార్టీ ఓటుకు 1000 రూపాయలు చొప్పున, అంటే 2 పార్టీలు కలిపి ఓటుకు 2000 ఇచ్చినా మొత్తం 30 లక్షలు. మరి మందుకు, బిర్యానీలకు, పనిచేసే కార్యకర్తలకు, ఇతర ఖర్చులకు మరో 30 లక్షలు. మొత్తం ఎంత? 60 లక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం. బాయ్. 5 ఏళ్లకు 60 లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు 3200 చిల్లర. ఓ, మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత అన్నాను? 1500 మంది. అంటే మనిషికి రోజుకి 2 రూపాయలు చిల్లర అన్నమాట. మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్. కానీ మనం మాత్రం రోజుకి 2 రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. అయితే ఏంటయ్యా, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది? అలా అని అమ్ముడిపోతామా? రేయ్, వీడు ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దు అంటున్నాడు. మళ్ళీ ఆ 60 లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్లే కాజేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. సర్లే, పెద్ద చెప్పొచ్చాడు. పదండ్రా, రండి. సరే సర్లే, రండ్రా పోదాం. పెద్ద చెప్పొచ్చాడు. ఈ సొల్లు కబుర్లు చాలా మంది చెప్పారులే. గొప్ప లెక్కలే చెప్పావు. ఏంట్రా వీళ్ళంతా? ఈసారి పుసుకున మన అభిగడు గెలుస్తాడంటావా? లేదురా, దానికంత సీన్ లేదు. అదే కదా, ఎక్కడ గెలుస్తాడంటావేమో అని బెట్టింగ్ వేద్దాం అనుకున్నా. అంత పిక్చర్ అనుకున్నారా నన్ను? ఎరా, ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా? నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్దనాన్న. హాయ్రా. ఎరా, హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా? ఓరి పిచ్చోడా, బస్సులే పెట్టారా? 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా. ఎరా, జీతం పెరిగిందట? 2 lakhs అయ్యింది. ఇల్లు కట్టిస్తున్నావట? 2 కోట్లతో కట్టిస్తున్నాను. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావట? 5 లక్షలతో చదివిస్తున్నాను. ఇన్నున్నోడివి డబ్బులు తీసుకుని ఓటేయడానికి వచ్చావా? ఎన్నికలు 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 చిరకాల కక్షలు, మురికి విమర్శలు, ఏదట్ట జరగని ఎవడెట్ట మొరగని గెలిచేందుకు ఇన్ని తిప్పలు. కటౌట్ స్వాగతాలు, బెట్టింగు బాగోతాలు, దౌర్జన్య వికృతాలు, రిగ్గింగు అక్రమాలు. ఏం వేరన్నా డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని
ఇచ్చేయండి రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తా వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు. ఎన్ని 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 ఎన్నికలు 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 ఆహా, ఎన్నికలు 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 ఎన్ని 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 ఎన్నికలు 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 ఆహా, ఎన్నికలు 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 ఎన్నికలు